ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోష్యం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. ఫిబ్రవరి నెల 9 నుంచి 14 తారీఖు వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎట్లా ఉంది, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం చెప్తా వినండి. చిలకమ్మ వృషభ రాశి వాళ్ళ శాస్త్రము, వృషభ రాశి వాళ్ళ భవిష్యవాణి, వృషభ రాశి వాళ్ళ గణితవాణి చిలకమ్మ. వృషభ రాశి వాళ్ళ జ్యోతిషం వృషభ రాశి వాళ్ళకి శ్రీరామచంద్రుడు లాంటి వాడు ఈసారి సీతారాముల కళ్యాణం తర్వాత ఎవరిదైతే కళ్యాణం అవుతుందో అమ్మాయికి అబ్బాయి శ్రీరామచంద్రుడు లాంటి వాడు దొరుకుతాడు. రాముడు లాంటి భర్త దొరుకుతాడు. రాముడు లాంటి భర్త దొరికితే ఏమిటిది కారణం, ఏమిటిది దీంట్లో ఫెషల్ అనుకుంటున్నచ్చు చెప్తాయినండి. సీతారాముల కళ్యాణం తర్వాత ఇంటి లోపల కళ్యాణం జరిగితే పెద్దలు ఒప్పించి రంగవైభోగంగా ఘనంగా చేస్తారు కళ్యాణం. అది ఒక పక్కకి పెట్టండి. ఎంత రంగవైభోగంగా చేసినా మనసుకు తలిగిన అబ్బాయి తొలిగితే, మనసుకు నచ్చిన అమ్మాయి దొరికితే అది కరెక్ట్. ఎలా చేసిన కళ్యాణం అది అందంగా ఉంటుంది. ఇష్టం లేని కళ్యాణం ఏదో ఒకటి అంటే ఏదో ఒకటి ఇష్టం ఒక దిక్కు పెట్టి మనసు ఒక దిక్కు పెట్టి పెద్దలు ఏదో ఒకటి చేస్తుంటే మనసు నచ్చదు. వాళ్ళు ఎంత రంగవైభోగంగా చేసినా నచ్చదు. ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి సాక్షాంగా సీతారాముల కళ్యాణం అయిన తర్వాత ఇంటి లోపల కళ్యాణం జరిగితే అమ్మాయికి అబ్బాయి దొరికేటివాడు శ్రీరామచంద్రుడు లాంటి వారే దొరుకుతాడు. అంటే దీని అర్థం భర్త చాలా ప్రేమగా చూసుకుంటాడు. చాలా ప్రేమ అంటే చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ. సీతమ్మ తల్లికి శ్రీరామచంద్రుడు ఎంతో ప్రేమగా చూస్తుండు. ఆ తల్లి ఉన్నంత కాలము, ఆ రాముడు పక్కకి సీతమ్మ తల్లి ఉన్నంత కాలము ఆయన కంటికి నీళ్లు రాలేదు. ఆయన బలాత్కుడు, తెలివిగలవాడు, ఆయన దేనికైనా సాహసవంతుడు. అలా పోయి ఆ తల్లి సీతమ్మ తల్లి లంకగా రావణాసురుడు ఎత్తుకుపోయిన తర్వాత ఆయన రాముడు కన్నీళ్లు కారుతూనే ఉన్నది. ఎవరు ఎంత సంజాయించి చెప్పినా, ఎంత దుఃఖం వద్దునైనా కానీ శ్రీరామచంద్రుడు కన్నీళ్లు కారుస్తూనే ఉన్నాడు ఆ సీతమ్మ తల్లి గురించి. చూశారా? ఎంత ప్రేమ ఉంటే అంత కన్నీళ్ళు. ఒక కన్నీళ్ళు కంటికి రావాలంటే సామాన్యంగా రాదు. అంత బాధ అనిపిస్తేనే ఆ కన్నీళ్ళు వస్తుంది. అందుకే ఆ సీతమ్మ తల్లి కనిపించకపోతే రాముడు చాలా బాధపడ్డాడు. ఆయన దేవుడు కాబట్టి ఆ బలానికి దానికి ఆపిండు. నరమనసు అవుతుంటే కుప్పకూలి ఆయన ఒక లెక్క అయిపోతుండే. అయితే ఈ రాశి వాళ్ళకి రాముడు లాంటి భర్త దొరికితే చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఆయననే ప్రేమ కాదమ్మా, మీరు కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు. భర్తకి చాలా ప్రేమగా మీరు ఉపాసం ఉన్నా పర్వాలేదు కానీ భర్తకి కడుపు నిండా అన్నం తీపిచ్చి నోరారని మాట్లాడి ఆయనకు నగుమురుసుకుంటా మాట్లాడి ఆయనకు మాట్లాడితే నీ ఉన్న బాధ, భర్త మనసులో ఉన్న టెన్షన్ వింక్షన్ ఏమన్నా అవి ఉంటే మొత్తం వెళ్ళిపోతాయి. అంత ప్రేమగా చూస్తారు. మేం తక్కువ కారు, చాలా ప్రేమగా చూసుకుంటారు. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం సాక్షాంగా భద్రాది వాసుడు ఒకసారి దర్శనం చేసుకుని రావాలి, చాలా బాగుంటుంది. ఈ వృషభ రాశి వాళ్ళకి మస్తు చేస్తుండ్రు ఇంటి లోపల కానీ బరకత లేదు. ఎప్పుడు ఒక కోరిక ఏమిటిది, మన ఇంటి లోపల ఉన్న వాళ్ళం చిన్న పెద్ద ఒక ఐకమత్యంగా నడవాలి, మెట్టు దాటాలి, 4 రాళ్ళు సంపాదించుకోవాలి, వెనక పెట్టాలి, 4 రాళ్ళు వెనక సంపాదించి పెట్టి మనం ముందల కాలేయాలి. ఆపత వస్తుంది, మంచి వస్తుంది, చెడు వస్తుంది, ఏదో వస్తుంది. దానికి కాపాడాలంటే ఇదే ఏమవుతుంది, ఏం కావాలి, డబ్బు కావాలి. ఇంత 4 రాళ్ళు వెనక పెడితే ఆ లక్ష్మి సమయానికి కాపాడుతుందని మీ తెలివితోనా మీ జ్ఞానంతోనా పైసకు పైసా రాత్రి అనకుండా పగలనకుండా మీరు చేసే కష్టం చేసి పైసకు జతనం చేసి మంచిగా ఇంటి లోపల కట్టు పెడతారు. పైసా సేవకులు మీరు, లక్ష్మి సేవకులే. లక్ష్మికి అడ్డంగా తొడ్డంగా ఎట్లంటే అట్లా ఖర్చు చేయరు. మేము సంపాదించేటప్పుడు ఎంత కష్టపడి, ఎంత నష్టపోయి, ఎంత బాధపడకుండా కష్టం చేస్తామో ఆ పైసా గుడిక ఖర్చు చేసేటప్పుడు అంతే ఆలోచించి ఖర్చు చేయాలి. ఎట్లంటే అట్లా అడ్డంగా తిడ్డంగా ఖర్చు చేయవద్దామని లక్ష్మికి మంచిగా జత్తనంగా పెడతారు. అది బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి కోపం ఎక్కువ. ఎట్లా వస్తుంది అంటే కోపం అంటే ఎద్దుకు ఎట్లా వస్తుంది కోపం వస్తే ఎద్దు కోపం ఇప్పుడు చూసారా? ఎద్దుకు కోపం వస్తే అనామతుగా వానికి ఆ మాతం లేపి అవతల పడేస్తుంది. మీకు కూడా కోపం వస్తే వాడు ఎంత తీస్మార్కుడు ఉన్నా, వాడు ఎంత బలాత్కుడు ఉన్నా, వాడు ఎంత తెలివిగుడు ఉన్నా, వాడు ఎలాంటి వాడైనా కానీ వాడు 4 మాట్లాడితే మీరు 2 మాట్లాడతారు. మీరు భయపడరు. ఎంతటి వాడైనా కానీ
ఉన్న మాట ఉన్నట్టు చెప్పి నేను చేసింది తప్పు ఏమిటిది అని ఎదిరించి ఉన్న మాట ఉన్నట్టు మాట్లాడతారు. మీకు కోపం రావద్దు. తప్పు కనిపిస్తే ఎలాంటి వాడైనా కానీ మీరు నిలబడి మాట్లాడుతారు, భయపడరు. బాగుంది. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము, ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు ఏదైతే మీరు జాబ్ అనుకుంటున్నారో, ఏదైతే మీరు బిజినెస్ అనుకుంటున్నారో, ఏదైతే పని మీద చేయి పెట్టి మాకు పైకి రావాలి అలా పైకి రావాలి అనుకుంటున్నారు, కానీ ఇంటి లోపల కొంత ఆరోగ్య సమస్య చాలా చెడ్డగా నడుస్తుంది. ఆరోగ్య సమస్య ఇంటి లోపల చాలా చెడ్డగా నడుస్తుంది. ఇంటి లోపల పైస గుడక ఆగటం లేదు, మనసు గుడక శాంతమరటం లేదు. ఎవరి దగ్గర పోయి ఏదో చేయిజాపే అలవాట లేదు. మీ పెద్దలు గుడక చేయిజాపలేరు, మీరు గుడక చేయిజాపరు. ఎలా చేయిజాపాలి, ఎవరి ముందలపై 10 రూపాయలు ఎట్లా అప్పటికి తీసుకురావాలి, ఇల్లు ఎలా గడపాలి, ఇల్లు ఎట్లా నడిపేయాలి అనేది ఆలోచన అనేది మీకు చాలా ఎక్కువ. ఈ మధ్యన ఎందుకో ఇంత ఘనం ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచన వదిలిపెట్టండి. ఇది ఒకటే కాదు, ఎన్నో ఉన్నాయి. దిమాగ్ లోపల చాలా ఎక్కువ ఆలోచిస్తుండ్రు. ఏమాయే, ఎట్లయితుందో ఏమవుతుందో అని ఆలోచిస్తున్నారు. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. నారు పోసిన వాడు నీరు పోస్తాడు. భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. అన్నిటికీ కాపాడుతాడు. అన్నిటికీ మంచి చూసుకునే దేవుడు ఆయన ఉన్నాడు, చూసుకుంటాడు. ఎందు గురించి అంటే మానవులం కదా, ఎక్కువ ఆలోచించడం, ఏది ఎట్లయితుందో ఎప్పుడైతుందో అనేది ఆలోచన. కానీ అంత ఆలోచన పెట్టుకుంటే పర్వాలేదు, కానీ ఊక ఆలోచించి లేని రోగాలు తెచ్చుకోవద్దు. ఇప్పుడు ఏముంది, ముందు ఏదో టెన్షన్ ఆలోచన పడుతుంటే ముందు ఏ రోగాలు రాకుండా ఇప్పుడు టెన్షన్ ఎక్కువ ఆలోచిస్తే అడ్డమైన రోగాలు పైల జరుగుతున్నాయి. పైల రోగం జొరలిందంటే అది ఏదో ఇస్పాట్ దెబ్బ తిన్నదనుకోండి, ఇక ఆ తర్వాత ఇప్పుడు ఏగుకపోయి మీకు ఇన్ని పెట్టేది పోయి ఇంత పెట్టాలి. అప్పుడు ఎవరేం చేయలేం. నీ ప్రాప్తి రాని, రాత రాని, అదృష్టము వచ్చింది, రోగం వచ్చింది, పోయి దవాఖానా చూపించుకో, ఏదో చేసుకో, అది చేసుకో, ఇది చేసుకోమని అనేట వాళ్ళే కానీ 10 రూపాయలు ఎవరు సాయం చేయరు, ఎవరు వచ్చి కాపాడరు. అప్పుడు మీకు వచ్చిన బాధ మీకు ఏడవక తప్పదు, తుడవక తప్పదు, ఇక బాధపడక తప్పదు. అది మీరేం చేయాలంటే మహాజాగ్రత్తగా టెన్షన్ వదిలిపెట్టండి. ఈ బాధ అంతా పక్కకి పెట్టి మీరు చేసే పనులు మీరు చేయండి. మీకు చాలా మంచి కలిసి వస్తుంది. పైమెట్టు లెక్కే అవకాశం వచ్చింది. మీరు రాజా బతికే అవకాశం వచ్చింది. మంచి జరిగేది కూడా ఉంది. మళ్ళీ ఒకటి, ఇంటి మీద జర కాలకంటక చాలా చెడ్డగా నడుస్తుంది. ఇషకన్ను చాలా ఇంటి మీద చాలా చెడ్డగా పడింది. అస్సలు ఇంటి లోపల గుడక బరకతి లేదు, మనసు లోపల గుడక శాంతం లేదు. చేతుల లోపల ఏదన్నా పని చేయాలనుకుంటే గుడక అది నష్టమైపోతుంది, కష్టమవుతుంది, అయితలేదు. ఈ రాశి వాళ్ళు ఏదైనా అమ్మాయికి ఇష్టపడ్డా, అబ్బాయికి ఇష్టపడ్డా, ఎవరికి ఇష్టపడ్డా కానీ ఇది ఏమిటిదంటే అందరికి ఎట్లా కనిపిస్తుంటే చాలా చెడు కనిపిస్తుంది. ఎట్లా కనిపిస్తుంది అంటే తప్పు అందరికీ, తప్పు ఎవరికి నచ్చదు, మంచి అందరికీ నచ్చుతుంది. పాపం పిడుగు లాంటిది, పుణ్యం గొడుగు లాంటిది. కానీ మీరు పాపం పనులు వెళ్తలేరు, మంచి పనులు వెళ్తుండ్రు. ఇష్టపడ్డ అమ్మాయికి అవుతుందా కాదా, నచ్చిన అమ్మాయితో నాకు ముందల జీవితం నడుస్తుందా నడవదా, నచ్చిన అబ్బాయి నా లైఫ్ అంతా ముందల నడుస్తారు, ఇలాంటి మీరు కోరికలు అనుకుంటున్నారు కదా. ఈ కోరిక అనుకున్న వాళ్ళ కోరిక నెరవేరుతుంది. ఈ కోరిక నెరవేరుతుంది. చేయిపెట్టిన పని మంచి కలిసి వస్తుంది. మీరు పైమెట్టెలు ఎక్కే అవకాశం మీకు దగ్గరకు వచ్చింది. అంతా జయమే జరుగుతుంది. మీరు ఏం చేయాలంటే మాత్రం సాక్షాత్తంగా ఆ భగవంతుడు, ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవాలి. ఆ భద్రాచలం ఒకసారి పోయి రావాలి. మీ కోరిక నెరవేరుతుంది. ఒకసారి గవ్వలిద్దాం. ఓం నమ శివాయ. 6 చాలా మంచి గవ్వలే పడ్డాయి. ఈ రాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 11, యాయం 5, రాజపూజ ఫలం 1, అవమానం 3. అంటే గురుబలం చాలా బాగున్నది, శని బలం చాలా తక్కువ ఉంది. మీరు తొందర పడకండి, నిదానం చేయండి, మంచి కలిసి వస్తుంది. మీరు రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగానే ఉంటారు. టైం ఇది చాలా బాగుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉండి అది ఇది ఏమైనా అడగాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి. నీకు మొత్తం మీ మనసులో ఉన్న మాట చెప్పి మీ డౌట్ క్లియర్ చేసేస్తా. నమస్కారం.